తెలంగాణలో కాంగ్రెస్ రాజకీయం ఇప్పుడు రంగుల ప్రపంచం చుట్టూ తిరుగుతోంది. నిన్నటిదాకా షూటింగ్లతో బిజీగా ఉన్న టాలీవుడ్ ఇప్పుడు కోర్టు మెట్లు, పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతోంది. అసలు కాంగ్రెస్ ప్రభుత్వం టాలీవుడ్ని ఎందుకు టార్గెట్ చేసింది? హీరోల వ్యక్తిగత జీవితాలను రోడ్డు మీదకు లాగడం వెనక ఉన్న వ్యూహం ఏంటి? తాజాగా ఎమ్మెల్యే అనిరుద్ చేసిన డ్రగ్స్ టెస్ట్ వ్యాఖ్యలు ఇండస్ట్రీకి ఎంతటి అవమానం? వీటన్నింటి వెనక ఉన్న అసలు నిజాలను ఈ వీడియోలో చూద్దాం. డ్రగ్ యాక్టివిటీ జరిగేది సినీ, నేను తప్పంటున్నా సినీ ఫీల్డ్ అనే జరుగుతుందని పబ్లిక్ మాట్లాడతారు, నేను కాదు, పబ్లిక్ అంటారు. రూమర్సా అది నిజమా తెలియదు. సో నేను ఏమన్నాను ఆ రోజు చిట్ చాట్లో కూడా, ఎవ్రీ 90 daysకి హెయిర్ టెస్టింగ్ ఉండాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చూస్తే మూవీస్లో బాలకృష్ణ ఫ్యాన్స్ ఉంటారు, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఉంటారు, చిరంజీవి ఫ్యాన్స్ ఉంటారు. మేము చెప్పేదానికన్నా వాళ్ళు చెప్తేనే పబ్లిక్ ఎక్కువ ఉంటారు. పొలిటికల్గా నేను చెప్పొచ్చు, మాకు పొలిటికల్ ఏముంటే మాకు అపోజిషన్ పార్టీస్ ఉంటాయి, మేము ఏం చెప్పినా అపోజిషన్ మాట్లాడదు. కానీ సినీ యాక్టర్స్కి అట్లా ఉండదు, ఎవరి ఫ్యాన్ బేస్ వాళ్ళకు ఉంటుంది. వాళ్ళు టెస్ట్ చేసుకొని ఇంకో మేమంతా క్లియర్ ఉన్నామంటే పబ్లిక్ అరే మా యాక్టరు డ్రగ్ అడిక్ట్ కాదు, మేము కూడా డ్రగ్స్ దగ్గర పోవద్దు. ఎందుకంటే ఇప్పుడు పవన్ కళ్యాణ్ 6 pocket ప్యాంట్ వేస్తే వాళ్ళు పోయి 6 pocket ప్యాంట్ కొనుక్కొని వస్తారు. చిరంజీవి స్టెప్ వేస్తే డాన్స్ వేస్తే అందరూ ఆ స్టెప్స్ నేర్చుకుంటారు. సో ఒకటి వాళ్ళ ఆదర్శంగా ఉంది. సినీ ఫీల్డ్ అందరూ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను, మీరు అందరూ టెస్ట్ చేసుకోండి. నేను కూడా టెస్ట్ చేసుకున్నాను, నా దగ్గర రిపోర్ట్ ఉంది. అట్లనే సినిమా యాక్టర్స్ కూడా అందరూ టెస్ట్ చేసుకుని ఎవ్రీ 90 daysకి మేము డ్రగ్ అడిక్ట్స్ కాదు, మీరు డ్రగ్స్ జోలికి పోవద్దు అని చెప్పేసి ముందుకు వచ్చి ఉట్టి నోటి మాటతో కాదు, ఫాలికల్ టెస్ట్ చేసుకోవాలి. యూరిన్ టెస్ట్ చేసుకుంటే 14 days, 15th day మళ్ళీ టెస్ట్ చేస్తే నీకు నెగిటివ్ ఉంటుంది. ఫాలికల్ టెస్ట్ ఎవ్రీ 90 daysకి ఫాలికల్ టెస్ట్ చేసుకుని సినిమా యాక్టర్స్ అందరూ వాళ్ళు చూపించలేదంటే ఏమన్నట్టు, తీసుకున్నట్టు. అసలు వివాదానికి బీజం పడింది మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలతోనే. సమంత చైతన్య విడాకుల విషయంలో ఆమె చేసిన వ్యాఖ్యలు సభ్య సమాజాన్ని విస్మయానికి గురిచేశాయి. ఒక బాధ్యతాయుతమైన పదవిలో ఉండి సినీ తారల వ్యక్తిగత విషయాలను రాజకీయం కోసం వాడటంపై ఇండస్ట్రీ ఏకతాటిపైకొచ్చింది. ఈ విషయంలో నాగార్జున ఏ మాత్రం వెనక్కి తగ్గకుండా పరువు నష్టం దావా వేయడం సినీ పరిశ్రమ తన ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి చేసిన మొదటి పెద్ద అడుగు. మంత్రి వ్యాఖ్యల వేడి చల్లారక ముందే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ పై హైడ్రా బుల్డోజర్లు విరుచుకుపడ్డాయి. దశాబ్దాలుగా ఉన్న నిర్మాణాన్ని ఒక్క రోజులో నేలమట్టం చేయడం వెనుక రాజకీయ కక్ష ఉందనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సినిమా వాళ్లు సామాన్యులకు కనిపిస్తారు కాబట్టి వారిని కొడితే ప్రభుత్వం పవర్ఫుల్ గా కనిపించవచ్చని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచనగా కనిపిస్తోంది. ఇక పుష్ప 2 సినిమా విడుదల సమయంలో జరిగిన తొక్కిసలాట సంఘటన, అల్లు అర్జున్ పై కేసులు నమోదు చేయడం, ఆయన కోర్టుకు హాజరు కావడం, ఇదంతా చూస్తుంటే ఇండస్ట్రీని కంట్రోల్ చేయాలనే ప్రయత్నం స్పష్టంగా కనిపించింది. నిబంధనలు అందరికీ ఒకటే అయినప్పుడు కేవలం సినిమా సెలబ్రిటీలనే హైలైట్ చేయడం ఎందుకు? ఎవరికీ అర్థం కాలేదు. అల్లు అర్జున్ను ఒక్కరోజైనా జైల్లో ఉంచాలనే తాపత్రయం రేవంత్ రెడ్డి ప్రభుత్వంలో స్పష్టంగా కనిపించింది. మరోవైపు టికెట్ రేట్ల పెంపు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరు, మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గతంలో సినిమా వాళ్ల ఆదాయంపై చేసిన కామెంట్స్, జీవోలు ఇవ్వడంలో జరుగుతున్న జాప్యం నిర్మాతలను ఆర్థికంగా దెబ్బతీసేలా ఉన్నాయని విశ్లేషకులు భావిస్తున్నారు. ఇండస్ట్రీ అంటే వేల కోట్లు సంపాదించే యంత్రం కాదు, లక్షలాది కుటుంబాలకు ఉపాధినిచ్చే రంగం అని వారు గుర్తు చేస్తున్నారు. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు అగ్నికి ఆజ్యం పోశాయి. హీరోలకు ముందు డ్రగ్స్ టెస్ట్ చేయాలి అని ఆయన అనడం ఇండస్ట్రీని డ్రగ్స్ అడ్డాగా చిత్రీకరించడమే అని సినీ పెద్దలు మండిపడుతున్నారు. హీరోలు సమాజానికి రోల్ మోడల్స్, అలాంటి వారి క్యారెక్టర్ను కించపరిచేలా మాట్లాడడం ఎంతవరకు సమంజసం? ఇది కేవలం ఒక ఎమ్మెల్యే వ్యక్తిగత అభిప్రాయమా లేక పార్టీ లైనా? ఎందుకంటే కాంగ్రెస్ నాయకులు పదే పదే సినీ ఇండస్ట్రీనే టార్గెట్ చేసుకుని కామెంట్స్ చేస్తున్నారు. వాళ్ళు ఇలా కామెంట్ చేయడం ఇదే మొదటిసారి కాదు. కాంగ్రెస్ ఎమ్మెల్యే అనిరుద్ రెడ్డి చేసిన కామెంట్స్ పై మా అసోసియేషన్ అధ్యక్షుడు మంచు విష్ణు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలు నేరుగా ఇండస్ట్రీని టార్గెట్ చేసినట్టు ఉండడంతో మంచు విష్ణు సోషల్ మీడియా వేదికగా ఘాటుగానే స్పందించారు. కేవలం సినిమా రంగాన్నే ఎందుకు వేలెత్తి చూపిస్తున్నారని ప్రశ్నిస్తూ రాజకీయ నాయకులకు కూడా ఒక సవాల్ విసిరారు. సినిమా విడుదలకు ముందు మేము డ్రగ్ టెస్టులు చేయించుకోవడానికి సిద్ధమే, కానీ అదే సమయంలో ఎన్నికల్లో పోటీ చేసే ప్రజా ప్రతినిధులు కూడా ఎలాంటి టెస్టులు చేయించుకోవాలో ఎమ్మెల్యే గారు చెప్తారా అని మంచు విష్ణు ప్రశ్నించారు. ప్రజలను పాలించే ఎమ్మెల్యేలు సమాజంలో అత్యంత బాధ్యతాయుతమైన పదవుల్లో ఉండేవారు కూడా పారదర్శకంగా ఉండాలని, కేవలం గ్లామర్ ఫీల్డ్ను లక్ష్యంగా చేసుకోవడం సరికాదని విష్ణు హితవు పలికారు. అయితే ప్రభుత్వం చేస్తున్న విమర్శలపై కొందరు రియాక్ట్ అవుతుంటే
మరికొందరు సైలెంట్గా ఉంటున్నారు. తమ రాజకీయ లబ్ధి కోసం మరికొందరు ప్రభుత్వంతో అంటగాగుతున్నారనే విమర్శలు కూడా సినీ ఇండస్ట్రీపై ఉన్నాయి. కాంగ్రెస్ నాయకులు పదే పదే డ్రగ్స్ అంటూ అటు బీఆర్ఎస్ నాయకులను ఇటు సినీ ఇండస్ట్రీని టార్గెట్ చేయడాన్ని దారుణమని సినీ రాజకీయ విశ్లేషకులు సైతం భావిస్తున్నారు. అసలు కాంగ్రెస్ పార్టీలో ఎంతమంది పద్ధతిగా ఉన్నారో చెప్పాలంటూ బీఆర్ఎస్ నాయకులు సవాల్ విసురుతున్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకుల ఈ వ్యాఖ్యలు వారి దిగజారుడుతనానికి నిదర్శనమని ప్రధాన ప్రతిపక్షమైన బీఆర్ఎస్ నాయకులు విరుచుకుపడుతున్నారు. గురివింద గింజ తన నలుపెరగదు, ఎదుటివారి నలుపెరుగును అన్నట్టుగా కాంగ్రెస్ నాయకులు ఎదుటివారిపై విమర్శలు చేస్తున్నారు. కానీ ఆ పార్టీ నేతల బాగోతాలు ఎవరికీ తెలియదని బీఆర్ఎస్ నాయకులు మండిపడుతున్నారు. ఏది ఏమైనా సినీ ఇండస్ట్రీపై కాంగ్రెస్ ప్రభుత్వం కక్షగట్టిందనేది స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభుత్వం, సినీ పరిశ్రమ అనేవి ఒకే రథానికి రెండు చక్రాల్లాంటివి. ఒకరిపై ఒకరు ఆధిపత్యం ప్రదర్శించడం కంటే సహకరించుకుంటేనే రాష్ట్ర అభివృద్ధికి, వినోద రంగానికి మంచిది. ఇప్పటికైనా కాంగ్రెస్ నేతలు తమ వ్యాఖ్యలను నియంత్రించుకుంటారా, లేక సినీ ఇండస్ట్రీపై తమ దాడిని ఇలాగే కొనసాగిస్తారా అన్నది వేచి చూడాలి.